స్పందించిన ఈసీ కొరడా జులిపించింది. అయితే ఇదెక్కడి అరాచకమంటూ ఈసీ తీరుపై ఘాటుగా స్పందించారు కేటీఆర్. ఎన్నికల సందర్భంగా కేసీఆర్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ నేత నిరంజన్ రెడ్డి చేసిన ఫిర్యాదుపై స్పందించింది ఈసీ. 48 గంటల పాటు కేసీఆర్ ప్రచారం చేయకుండా నిషేధం విధించింది. కాంగ్రెస్ నేతల ఫిర్యాదు ఆధారంగా విచారణ చేపట్టిన ఎన్నికల సంఘం కేసీఆర్ నుంచి వివరణ కూడా తీసుకుంది. స్థానిక అధికారులు తెలంగాణ మాండలికాన్ని పూర్తి స్థాయిలో అర్థం చేసుకోలేకపోయారని వివరణిచ్చారు కేసీఆర్. దీనిపై సంతృప్తి చెందని ఈసీ బీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్ గా ఉన్న కేసీఆర్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని భావించింది. బుధవారం రాత్రి 8 గంటల నుంచి బహిరంగ సభలు, సమావేశాలు, ర్యాలీలు, ఇంటర్వ్యూలు, మీడియా ద్వారా ప్రచారం చేయరాదని ఈసీ స్పష్టం చేసింది. ఈసీ ఉత్తర్వులను బస్సు యాత్రలో ఉన్న కేసీఆర్కు ఎన్నికల అధికారులు అందజేశారు. ఎన్నికల ప్రచారంపై 48 గంటల పాటు ఈసీ నిషేధం విధించడాన్ని మాజీ సీఎం కేసీఆర్ ఖండించారు. రేవంత్ రెడ్డి తనపై అడ్డగోలు వ్యాఖ్యలు చేసినప్పుడు ఈసీ ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు. కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై ఈసీ నిషేధం పట్ల కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఇదెక్కడి అరాచకం? ఏకంగా కేసీఆర్ గొంతుపైనే నిషేధమా? మోడీ విద్వేష వ్యాఖ్యలు ఈసీకి వినిపించలేదా? రేవంత్ బూతులు ఈసీకి ప్రవచనాల్లాగా అనిపించాయా? బడే భాయ్ చోటే భాయ్ కలిసి చేసిన కుట్ర కాదా ఇది అని